హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో చిరుధాన్యాలలో ఒకటైన సామలతో జంతికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ జంతికలు చాలా క్రిస్పీగా ఉంటాయండి, అలాగే చాలా రుచిగా కూడా ఉంటాయి. ఒకసారి ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే 1 మంత్ వరకు స్టోర్ చేసుకొని హ్యాపీగా తినేయొచ్చు. ఇక్కడ మనం ఈ జంతికలు తయారు చేయడానికి ముందుగా కుక్కర్లోకి 1 కప్పు వరకు మినపగుండ్లు తీసుకుంటున్నాను. ఈ మినపప్పుని 1-2 సార్లు శుభ్రంగా కడగాలి. మినపప్పు తీసుకున్న కప్పుతోనే మిగతా పిండి కూడా తీసుకుంటే జంతికలు క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు మినపగుండ్లు తీసుకున్న కప్పుతోనే 3 కప్పుల వరకు నీళ్లు తీసుకుంటున్నాను. 1 కప్పు మినపగుండ్లకి 3 కప్పులు నీళ్లు పోసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఈ పప్పుని చక్కగా ఉడికించాలి. హై ఫ్లేమ్లో పెడితే నీళ్లు పొంగిపోతాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ పప్పుని చక్కగా ఉడికించాలి. ఇక్కడ చూడండి, 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేస్తున్నాను. ఈలోపు సామలు తీసుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఈ సామల్ని నేను ముందుగానే క్లీన్ చేసి ఎండలో ఎండబెట్టానండి. ఇక్కడ నేను 1/2 కిలో వరకు సామలు తీసుకున్నాను. ఈ సామలని మిక్సీ జార్లో వేసి మెత్తగా పిండి పట్టుకోవాలి. ఈ సామలని మిక్సీ పట్టుకోవడానికి టైం లేకపోతే మిల్లులోనైనా పిండి పట్టించుకోవచ్చండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా పిండిని పట్టుకున్న తర్వాత ఇప్పుడు జల్లించుకోవాలి. వీలైనంత సన్నగా రంధ్రాలున్న జల్లెల్లోనే జల్లించుకోవాలి. అప్పుడే ఈ జంతికలు క్రిస్పీగా వస్తాయి. ఇలా జల్లించిన తర్వాత మళ్ళీ మిగతా ఉన్న రవ్వని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ సామలలో పొట్టు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువసేపు మిక్సీ పట్టాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, మిగిలిన రవ్వని మరోసారి మిక్సీ పట్టి తీసుకుంటున్నాను. ఇక్కడ మనం సామలతో చేస్తున్నాం కదండి, ఈ జంతికలు కూడా చాలా రుచిగా ఉంటాయి. ఇక్కడ చూడండి, జల్లించిన తర్వాత మిగిలిన పిండిని మరోసారి మిక్సీ పట్టి తీసుకున్నాను. ఇలా జల్లించిన తర్వాత కొద్ది గొప్ప రవ్వ ఏమైనా మిగిలితే పక్కకు పెట్టేస్తున్నాను. ఇక్కడ నేను 1/2 కిలో వరకు సామలని మిక్సీ పట్టాను కదా, 2 కప్పుల వరకు పిండి వచ్చిందండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ రవ్వని కూడా పక్కన పెట్టేస్తున్నాను. ఈ పిండిని కూడా పక్కన పెట్టి మనం ముందుగా ఉడికించిన మినపప్పుని ఒకసారి ఆవిరి మొత్తం పోయిన తర్వాత చూస్తున్నాను. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పు ఇలా చక్కగా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపేసి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసేయాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ పప్పు చల్లారేలోపు ఒక వెడల్పుగా ఉండే పాత్రని తీసుకొని ఆ పాత్రలోకి పిండిని తీసుకుందాం. మినపగుండు కొలిచిన కప్పుతోనే 2 కప్పుల వరకు సామల పిండి తీసుకున్నాను. అలాగే అదే కప్పుతో మరో కప్పు వరకు బియ్య పిండిని తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని, అలాగే రుచికి తగినంత కారంని, అలాగే కొంచెం వామును కూడా ఇలా రబ్ చేసి తీసుకుంటున్నాను. వాము తీసుకుంటే అరుగుదలకి చాలా బాగుంటుందండి. ఇవన్నీ కూడా పిండిలో కలిసే విధంగా ఇలా చక్కగా కలిపేసేయాలి. ఇక్కడ మనం సామల పిండి ఎక్కువ తీసుకొని బియ్య పిండి తక్కువ తీసుకున్నాం కదా, కావాలంటే 2 సమానంగా అయినా తీసుకోవచ్చండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన మినపప్పుని ఇలా మిక్సీ జార్లో వేసి వీలైనంత మెత్తగా పిండి రుబ్బుకోవాలి. పిండి రుబ్బేటప్పుడు మిక్సీ జార్లో ఒకవేళ గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్ళని చల్లుకోవచ్చు. అలా అని ఎక్కువ నీళ్లు చల్లుకోవద్దండి, ఎందుకంటే పిండి జారైపోతుంది. ఇలా మిక్సీ పట్టిన పిండిని కూడా మనం ముందుగా కలిపి పెట్టిన సామల పిండిలో వేస్తున్నాను. ఇలా పిండి అంతా కూడా వేసిన తర్వాత ముందు నీళ్ళేమి కలపొద్దండి. ఇక్కడ మినపప్పు కొంచెం జారుగానే ఉంది కాబట్టి ఈ మినపప్పుతోనే పిండి అంతా కూడా చక్కగా కలుస్తుంది. ఒకవేళ సరిగా కలవనట్టు అనిపిస్తే అప్పుడు నీళ్లు చల్లి పిండిని కలుపుకోవచ్చు. ఇక్కడ మనం ఈ జంతికలని సామలు వేసి చేస్తున్నాం కదండి, సామల ప్లేస్లో కొర్రలు కానీ లేకపోతే జొన్నలు కానీ తీసుకోవచ్చు. వేటితో చేసినా కానీ మురుకులు చాలా క్రిస్పీగా వస్తాయి, అలాగే రుచిగా కూడా ఉంటాయి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని అంతటినీ చక్కగా కలిపిన తర్వాత లాస్ట్లో 1 స్పూన్ అంతా నీళ్లు వేసి ఇలా చల్లి కలిపేశాను. ఇక్కడ నేను నీళ్ళు ఏమీ వాడలేదండి, లాస్ట్లో 1 స్పూన్ నీళ్ళు మాత్రమే వాడాను. ఆ మినపప్పుతోనే పిండి అంతా కూడా చక్కగా కలిసిపోయింది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం నూనెని వేడి చేసి వేస్తున్నాను. ఇక్కడ నేను 1/2 కప్పు వరకు నూనెని తీసుకొని బాగా వేడి చేసి వేసానండి. ఈ నూనె అంతా కూడా పిండిలో కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి. ఇలా వేడి నూనెని వేసి కలపడం వల్ల జంతికలు గుల్లగా వస్తాయి.
ఈ పిండిని మరీ లూజ్గా కానీ అలా అని గట్టిగా కానీ కలుపుకోకూడదండి. గట్టిగా కలుపుకుంటే జంతికలు అంత క్రిస్పీగా రావు. అలాగే లూజ్గా కలుపుకుంటే నూనెని ఎక్కువ పీల్చేస్తాయి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని అంతటిని కూడా ఇలా చక్కగా కలిపిన తర్వాత ఇప్పుడు జంతికల గొట్టంలో పెట్టుకోవాలి. జంతికల గొట్టంకి ముందుగా నూనెని అప్లై చేస్తున్నాను. ఇలా నూనె రాయడం వల్ల పిండి త్వరగా దిగుతుంది. ఇలా నూనెని రెండిటికి రాసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మీడియం సైజ్ రంధ్రాలు ఉన్న ప్లేట్ని తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం పిండిని తీసుకుంటున్నాను. ఇలా పిండిని తీసుకొని ఒకేసారి ఒక 5-6 వరకు జంతికలు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం నూనెలో వేసి డీప్ ఫ్రై చేయడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ మనం ఈ జంతికల్ని ఒత్తుకునేటప్పుడే పక్కన స్టవ్ మీద నూనె పెట్టామంటే నూనె కూడా చక్కగా వేడై ఉంటుంది. నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే ఈ జంతికలు వేయాలండి. అప్పుడే క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక చుట్టు చుట్టి తీసేయాలి. ఇంతకంటే ఎక్కువ చుట్టినా కానీ ఫ్రై అయ్యేటప్పుడు కష్టమవుతుంది. ఇలానే ఒక 2-3 వరకు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం నూనెలో వేసి ఫ్రై చేయడానికి ఈజీ అవుతుంది. ఇక్కడ నేను ఈ జంతికలను ఆయిల్ ప్యాకెట్ మీద తయారు చేస్తున్నాను. కావాలంటే ఒక స్టీల్ ప్లేట్కి ఆయిల్ రాసి ప్లేట్ మీద అయినా కానీ తయారు చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, నూనె బాగా వేడైన తర్వాత ముందుగా తయారు చేసిన జంతికలు వేస్తున్నాను. నూనెకి సరిపడినన్ని జంతికలు వేయాలి. ఇక్కడ నేను 3 వరకు వేశాను. నూనె బాగా వేడైన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ జంతికలు వేసి డీప్ ఫ్రై చేయాలి. నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే వీటిని వేయాలండి. అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఈ జంతికలు క్రిస్పీగా వస్తాయి. హై ఫ్లేమ్లో పెట్టారంటే ఇవి గట్టిగా వస్తాయి. మనం మినప్పప్పు సామలతో చేస్తున్నాం కాబట్టి ఇవి సరిగా వేగవండి. అందుకని నిదానంగా వీటిని డీప్ ఫ్రై చేయాలి. అన్నీ కూడా చక్కగా రంగు మారే వరకు ఇలా ఫ్రై చేసి పక్కకు తీసేయాలి. ఇవి సరిగా వేగాయో లేదో తెలుసుకోవాలి అనుకుంటే నూనెలో నురగ తగ్గుతుంది. అప్పుడు చక్కగా ఫ్రై అయినట్లు. ఇలా వీటిని పక్కకు తీసేసి మళ్ళీ రెండోసారి ఇలా రెండవ వాయి కింద మరికొన్ని జంతికలు వేస్తున్నాను. ఈ జంతికలు చాలా రుచిగా ఉంటాయండి. మనం ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. స్కూల్కి వెళ్ళే పిల్లలు కనుక ఉంటే వాళ్ళకి స్నాక్స్ బాక్స్లోకి చాలా బాగా ఉపయోగపడతాయి. చూశారు కదా, రెండోసారి వేసినవి కూడా చక్కగా ఫ్రై అవుతున్నాయి. రెండు వైపులా కూడా నిదానంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే జంతికలు వేసిన వెంటనే వేరొక వైపుకి టర్న్ చేయకూడదండి. 1 నిమిషం పాటు అలా వదిలేస్తే కాస్త ఫ్రై అయిన తర్వాత వేరొక వైపుకి టర్న్ చేయాలి. వెంటనే తిప్పితే విడిపోతాయండి. అందుకని 1 నిమిషం పాటు ఫ్రై చేసి రెండవ వైపుకి తిప్పాలి. వీటిని కూడా ఇలా చక్కగా ఫ్రై చేసి పక్కకు తీసాను. ఇలానే అన్నీ కూడా ప్రిపేర్ చేసి తీసుకున్నాను. చూశారు కదా ఎంత బాగా ఉన్నాయో. ఇవి చూడండి ఎంత క్రిస్పీగా ఉంటాయో. చూశారు కదా, సామలతో చాలా సింపుల్గా జంతికలు ప్రిపేర్ అయ్యాయి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.